హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక చారిత్రాత్మక అప్డేట్ చెప్పబోతున్నాను. ఇది మన ఆంధ్రప్రదేశ్ రైతులకు చాలా పెద్ద రిలీఫ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిపాయ పంట పండించి నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి 50,000 రూపాయల వరకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? గత కొన్నేళ్లుగా ఉల్లిపాయ రైతులు పెద్ద సమస్యలు ఎదుర్కొన్నారు. ఒకసారి వర్షాల వల్ల పంట దెబ్బతింటే, మరోసారి మార్కెట్లో ధరలు పడిపోవడం వల్ల నష్టపోయారు. రైతులు ఎంతో కష్టపడి పండించినా చివరికి అమ్మకానికి రాకపోవడంతో అప్పుల పాలయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఈ 50,000 రూపాయల సపోర్ట్ వారి ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఎందుకు ఇది చారిత్రాత్మకం? ఇంతవరకు ఉల్లిపాయ రైతులకు ఈ స్థాయి సాయం ఇవ్వడం జరగలేదు. ఇది మొదటిసారి. రైతుల కష్టాన్ని గుర్తించి వారికి గౌరవం ఇచ్చినట్టే రైతు బతికితేనే దేశం బతుకుతుంది అనే సందేశాన్ని ఈ నిర్ణయం బలంగా చెప్పింది. ఈ నిర్ణయం వల్ల లాభాలు: రైతులు తమ అప్పులను తేలికగా తీర్చుకోగలరు. మళ్ళీ పంట వేసేందుకు ఉత్సాహం వస్తుంది. మార్కెట్లో రైతులకి కనీస గౌరవం దక్కుతుంది. ప్రజల స్పందన: సోషల్ మీడియాలో చాలామంది ఇలా రియాక్ట్ అవుతున్నారు. ఇది రైతులకు నిజంగా బంగారు భరోసా. ఇలాంటి నిర్ణయాలు రైతులను కాపాడుతాయి అని. ఫ్రెండ్స్, ఒక రైతు చెమట చిందిస్తేనే మనం తినే అన్నం మన ఇంటికి బల్ల మీద వస్తుంది. ఇప్పుడు వారికి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఎకరానికి 50,000 రూపాయల సాయం ఇది కేవలం డబ్బు కాదు, ఒక గౌరవం, ఒక రక్షణ కవచం. మరి మీరేమంటారు? ఈ పరిహారం రైతుల సమస్యలకు సరిపోతుందా, లేక ఇంకా బలమైన చర్యలు అవసరమా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆన్ స్కైఫ్లర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.